ప్రతిదినం చేసిన మేలులకు స్తుతించుదాం, ఆరాధిద్దాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఇవరి పూజలో. గురువులు వేసియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం. కష్టాలతో మేము దుఃఖించు సమయాన చేరనిసి ఓదార్చు దేవుడవు. కష్టాలతో మేము దుఃఖించు సమయాన చేరనిసి ఓదార్చు దేవుడవు. చీకటిలో నిలువున్న సమయాన తోడుగా నడిచే మంచి కాపరివి కీర్తించుదాం, స్తుతించుదాం, కీర్తనలు పాడుదాం. స్తుతులు మహిమలు స్తోత్రములు అర్పించుదాం ఇవరి పూజలో. గురువులు వేసియున్నారు పవిత్ర పీఠము చెంత. ధూపదీప పుష్పాలతో దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రైస్తవ విశ్వాసంలో క్రీస్తు పునరుత్థాన పండుగ గొప్ప పండుగ. కానీ ఆ క్రీస్తు పునరుత్థాన రక్షణ కార్యం ఆయన జననముతో ప్రారంభమైంది. అందువలననే క్రీస్తు జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఎంతో ఆడంబరంగా క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా కొనియాడుతూ ఉంటారు. ద గ్రేటెస్ట్ ఫీస్ట్ of birth of Jesus Christ. If that is there, we as priests, as Father rightly put it in his talk for the Raja, that we share the love of Christ in our ministries. In order to fulfill our ministry, we share the love of Christ. We bring God in the Eucharist and we bring God to people. That is the sharing, the Christmas. We share our ministry with our people wherever we are there. Dear fathers, let us celebrate this Christmas in a very meaningful way to our people, not only to our people but also to us. That one day his birth brings great happiness and glory, and that is our fulfillment of our ministry. Before we celebrate this Eucharist, let us be sorry for our sins and ask pardon from God. కాచి మన్నిపు కోరి సన్నిధి నిలచితి దేవా, శరణము నీవే కావా.
శరణము నీవే కావా. కన్నీరు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా. శరణము నీవే కావా. శరణము నీవే కావా. చింతలు పాప చీకటి ద్రోణ సుందర జ్యోతి రావా. చింతలు పాప చీకటి ద్రోణ సుందర జ్యోతి రావా. నా బంధము విరచి పావన మార్గము పొందను వరముల దేవా. పొందను వరముల దేవా. కన్నులు కాచి మన్నింపు కోరి సన్నిధి నిలచితి దేవా. శరణము నీవే కావా. శరణము నీవే కావా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. వివిధ దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. వివిధ దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. జదిరాజ పరలోక రాజ శక్తి సంపన్న. ఆరాధనలో స్తుతి మహిమలను గౌరవ మహిమలను. జదిరాజ పరలోక రాజ శక్తి సంపన్న. ఆరాధనలో స్తుతి మహిమలను గౌరవ మహిమలను. జనమగు దేవా అర్పించరమయ్యా. వందన గీతం యుగ యుగములు నీకు. దివుల దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. దివుల దేవునికి మహిమ భువియందు మనుషులకు శాంతి. సుతుడేలిన వార దేవుని గొర్రె పిల్ల. హృదయమ సుతుడా పాపము తొలగించి ఆలించు మామూలను. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల. హృదయమ సుతుడా పాపము తొలగించి ఆలించు మామూలను. పితయగు దేవా పరిశుద్ధులు మీరే.
దేవునికి మహిమ, భూయందు మనుషులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భూయందు మనుషులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భూమిలో. దివిలో దేవునికి మహిమ, భూయందు మనుషులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరమ పవిత్రమైన రాత్రిని నిజమైన వెలుగుతో దేదీప్యమాన్యముగా ప్రకాశింపచేసితివి. ఈ పుడమిపై అతని వెలుగు పరమ రహస్యములను తెలుసుకొనిన మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశముందునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. భూమి ఎల్లా మన దేవుని రక్షణమును గాంచును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనము నుండి 10వ వచనము వరకు. శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచవచ్చు వార్తావాహుని పాదములెంత మనోజ్ఞముగానున్నవి. అతడు చల్లని కబురును శాంతిని విజయమును తెలియజేయుచున్నాడు. సియోనుతో నీ దేవుడు రాజు అని చెప్పుచున్నాడు. నగరమునకు గస్తికాయి వారు కేకలిడుచున్నారు. వారు ఏకకంఠముతో సంతోషముగా అరుచుచున్నారు. ప్రభువు సియోనుకు తిరిగి వచ్చుటకు కన్నులార గాంచుచున్నారు. యెరూషలేములోని శిథిల గృహములారా, మీరు ఏకకంఠముతో సంతోషముగా అరుగుడు. ప్రభువు తన నగరమును కాపాడును, తన జనులను ఓదార్చును. ఎల్ల జాతులు చూచుచుండగా ప్రభువు తన శక్తిని ప్రదర్శించును. భూమి ఎల్లా మన దేవుని రక్షణను కాంచును. ఇది ప్రభువు వాక్కు. దివ్యకాంతి వెలిగే వేళ, ప్రభుని రాకడ ఈ వేళ. దివ్యకాంతి వెలిగే వేళ, ప్రభుని రాకడ ఈ వేళ. మానవత్వం పరిమళించే ఈ వేళ, మానవత్వం పరిమళించే ఈ వేళ. యేసు జననం మనకు శుభవేళ. లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి. లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి. తల్లి నోట పలికింది లాలి నవ్వు, బోసి నోట విరిసింది చిరునవ్వు.
తల్లి నోట పలికింది లాలి నవ్వు, బోసి నోట విరిసింది చిరునవ్వు. గొల్లలంతా పాడిరి మహిమ గీతం, గొల్లలంతా పాడిరి మహిమ గీతం. దేవుడే తనయ చూచి సంతోషించి లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి. రాజులెన్నో తెచ్చిరి కానుకలు, ప్రభుని ముంగిట అర్పించిరి భక్తి తోడా. రాజులెన్నో తెచ్చిరి కానుకలు, ప్రభుని ముంగిట అర్పించిరి భక్తి తోడా. దూతలంత పాడిరి మహిమ గీతం, దూతలంత పాడిరి మహిమ గీతం. యేసు జననం మనకు శుభవేళ, లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి, లాలమ్మ లాలి బాలయేసు లాలి. రెండవ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. సోదరులారా, గతమున దేవుడు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమ తేజస్సుగా, అతని మూర్తివంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వాసమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడకు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత ఘనుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవదూతల కంటే అధికుడు ఎట్లనా? నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా నుడివి ఉండెనా? అట్లే నేను ఆయన తండ్రి నగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పి ఉండెనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. నిన్ను నన్ను రక్షించే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు.
రక్షించే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. లాలిజో లాలిజో చిన్న యేసుకు లాలిజో, లాలిజో లాలిజో చిన్న యేసుకు లాలిజో. సమయములో వరమేసుడు ఉదయించే భూమిలో, మరియమ్మ ఒడిలో పవనించే యేసు, పశువుల పాకలో ఉన్నవి వెలుగు. సమయములో వరమేసుడు ఉదయించే భూమిలో, మరియమ్మ ఒడిలో పవనించే యేసు, పశువుల పాకలో ఉన్నవి వెలుగులో. చింతలేక చెంత చేరండి భోజనమా, చూడ చక్కని బాలనికి తోల పాడలే. చింతలేక రండి భోజనమా, చూడ చక్కని బాలనికి తోల పాడలే, తోల పాడలే, లాలి పాడలే, తోల పాడలే, లాలి పాడలే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము వచనములు 15 నుంచి 20 వరకు. దేవదూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన పిదప ప్రభువు మనకు ఎరుకపరిచిన సంఘటనము చూచుటకు బెత్లెహేమునకు వెలుదము అని గొల్లలు తమలో తాము అనుకునేది. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యేసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనేది. వారి శిశువుల గురించి విన్న విషయములెల్లా వెల్లడించింది. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున బదిలపరుచుకొని మననము చేయించుండేది. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వారిని చూచిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘిస్తూ తిరిగిపోయేది. ఇది క్రీస్తు సువిశేషము. My dear fathers, when we mingle a drop of water in the wine, we say this prayer: by the mystery of this water and wine, that we may come to share in the divinity of Christ, who humbled himself to share in our humanity. The purpose of Christmas is this, that we share in the divinity of one who humbled himself, share in our humanity. So we be transformed into Jesus like God's Son. And by baptism we are already God's children.
but day by day we must be transformed like unto Him, so that our lives will be totally pleasing to God. That is the purpose of Christmas. Jesus humbled Himself and willed to be born like any one of us. He relinquished His divinity, divine status, divine power, a heavenly abode, and came to the earth and humbled Himself to be born like us in our human nature, so that He may elevate our human nature to the divine level. So each time when we celebrate the mystery, each time we celebrate year after year the Christmas, we must think how far I have rised up to participate in the divine nature. How far I have gone more and more like Him. Today, my dear brothers in Christ, we are celebrating Christmas here, but at the calendar today we celebrate the feast of one of the great mystics. He is Saint John of the Cross. He, from Spain, he entered in Carmelite order, and through the support of some of the members, and especially Saint Teresa of Avila, he reformed that Carmelite order and formed a new order. Because of his God experience, he was able to do it. In the church, he is now recognized as the doctor of the church. For all his writings of his God experience as a deep contemplative mystic who deeply went into prayer and in contemplation had the divine experience in his own capacity as a mystic. From his experience, I would like to share some points how we too can grow into that the divinity of God, to share in the divinity of God, to go more God-like. There are very many themes that he speaks, but I just like to say 3 things that he has said. First one, he says, I do not know thee, my Lord, because I still desire to know and relish trifling things. My spirit became dry because it forgot to rest in thee. Hope my voice is clear, fathers. Because of fan sound. So, St. John of the Cross, he says of his own experience, I do not know thee, my Lord, because I still desire and know and relish the trifling things. He is feeling that his closeness, his intimacy with God is not fulfilling for one reason, that he is still struggling and is still desiring or longing for trifling things. Trifling things are those that are momentary, that are passing. And if we, as human beings, whenever we meet or when people travel, when they gather together, on what things their discussions will be. They will be speaking about politics, they will be speaking about daily happenings and this, what is taking place here and there. These are generally, that is the things we talk. Our minds are set on these earthly things.
The more we are earthbound, the less we long for heaven-bound things. That is the experience that he shares. This is what Jesus also prayed for his disciples. In his high priestly prayer, when he prayed in the Gospel of St. John, we see in chapter 17 the prayer of Jesus asking the Father, Father, I pray for these whom you have given me. They are in the world, but they are not of the world. Protect them, Lord. We are all in this world, but we are not to be of the world. We need to protect ourselves. We have something to long for, something to desire more than these trifling things of the world. This is where we have to concentrate. St. John of the Cross said, I do not know thee, my Lord, because of these things. So we long for the taste of this world, the desires of this world, the pleasures of this world. They are after us. And that's why we are not able to grow into that closeness, intimacy, and God experience. The more we are attached to this world, the more we are distanced from God. And for that reason, we have to accept that statement, what he says. And second part of it, my spirit became dry because I forgot to rest in thee. The more we are engaged in these passing things, temporal things, we are going to find everything dry because they will not last long. They will never satisfy us fully. We will be dry. We will be really unsatisfied, however we may be having the things that we want, but only thing that can satisfy us is God. So this mystic has discovered this principle for his life. So he cut off the desire for this passing world and he longed to be united with God. And that made him a great mystic. He says, those things, situations which I should have thought is not there because I am still struggling to control my passions, my desires. Further, I forgot to rest in thee. When he says, I forgot to rest in thee, we know our souls, as St. Augustine said, will not rest until they rest in God. Total satisfaction, fulfillment, real happiness, everything will be found only in God. And that's why Jesus prayed for his disciples. They are in the world, but they are not of the world. Protect them. It's very much needed. For us all, my dear fathers, we need to also desire the same way as St. John of the Cross desired to really rest in God. So he longed and he spent days and nights to have that mystical experience of God, and he grows so deep into that experience. The second saying of his is, if you wish to attain holy recollection, if you want to attain holy recollection, that is nothing but contemplation. You will do so not by approving but by denying. So
So if you want to really grow in the contemplation, meditation of God, and that closeness to God, you will not grow by approving, but by denying. There are two things. This morning I was having breakfast in your bishop's house here, and along with me were the two fathers were also having breakfast. One Father Babu and another one is parish priest of the cathedral. So we had a discussion regarding about in the seminarians, are they using cell phones? I said in the seminary, brothers are not allowed to use the cell phones. But one father, the parish priest, said, in St. Peter's Seminary, cell phones are allowed. And the professor sent the messages or the links that they have to study are sent by cell phone, WhatsApp. But in our seminary, we are not allowed to use the cell phones. So the discussion went on. I said recently major seminary rector's meeting has taken place. Our rector also went for the meeting, and they also had this on topic for their discussions. And in some seminaries it is allowed, some seminary it is not allowed. So they want to work on, discuss at length what is good, what is not good to allow or not. Here, approving to use cell phone or not approving, denying them to use the cell phone, which is right? Now it is a question of discernment. If you want to have holy recollection means holy thoughts, the word of God, thoughts of God, heavenly things that you think, meditate, reflect. If you want to reach that higher level, it is possible. St. John of the Cross says, not by approving, but by denying. You know, my fathers, these days now in the present world, everything is okay. Everything is okay. And we understand we are human, we understand. We say being human is very much appreciated in present world. Being human, everyone likes. So we are able to understand each other, being human, and respect, and also able to accommodate, adjust. These are all very good. But we are not only limited for this worldly level. This is to pass and the other to come. Jesus is not only to make us our life more comfortable, more easy here on earth. He has come to transform us into His nature. So there is always, from the Bible perspective, there is a contradiction of body and soul. Both are opposite to one another. So that's why St. Paul writes at length what we have to choose. We should be mature to choose. So I come from seminary. I categorically do not say that we should deny brothers having a cell phone, but I know to what extent they are disturbed by cell phones. We ourselves know how much we are disturbed. And things sometimes brothers share, things they confess are really, we can understand it is more a menace, more a cause of disturbance than a source of gaining knowledge. Because unless until they have got good discernment, they cannot really gain from it. But rather, it can lead them into bad ways. So this is what I want to make it clear. It's not a question of just making a decision, but we must be able to have the discernment
of what is the good and what is wrong. The discernment of evil is the door that opens the way for holy recollection. St. John of the Cross is discernment of the hope. If this is the cause of something disturbance for me, if this is the cause of evil that diverts me, therefore I must really discern that I need or not. Better I deny it so that I can have holy recollection. I can have God thought. I can have meditation. So final thought is this, he says, the purest suffering produces the purest understanding. Purest suffering brings purest understanding. This is nothing but sufferings that come on our way, the crosses that come on our way. Jesus came into this world, as in the introduction, Father said that our the highest feast is Easter. But Easter cannot come without Christmas. In the same way, without sufferings, we cannot unite ourselves with Christ. So we must be ready to accept. So it's not because we have done something wrong that we have crosses, but the crosses are always there. That is the purest suffering. For no reason, one may be sick, one may have accident, one may have some other pains, some other denial that he may face in his life, that whatever he may deserve, but he may not get it. All these kind of things are purest suffering. When we accept this purest suffering, you have purest understanding, that is the will of God. The will of God will unite you with God. The more, that's why the more we become docile to the will of God, we become really friends of God and God dwells in us. Dear fathers, these three thoughts of St. John of the Cross, we need to imbibe in us. First of all, we need to give up these trifling things, passing world, focus on God and try to rest in God, find solace, comfort in God. The more you take. Another one is, we try to, whatever pleasing, let us deny so that we may be having pure thoughts, pure recollection, pure meditation, and let us accept whatever crosses, not because of our failures, but because God has sent them. If we accept, we understand God's will and we unite ourselves with Him. May this Christmas help us to come more closer to Christ. స్వీకరించిన రీతిగా ఆదరించిన రీతిగా మెల్కీసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిగా దైవము దేవా ఏ అర్పణ
అందుకును స్వామి నవోదయమునను సృష్టించిన నా ప్రభువా నీకంకితం నీకే అంకితం అందుకును స్వామి సోదరి సోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భము మేము సమర్పించుకొను అర్పణలను నీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాతృలమైన మేము క్రీస్తునందు మా దేవుడవైన నీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతనిని పోలియుందుముగాక. ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ నిత్య వాక్కు మనుష్యావతారం ఎత్తెనను పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములకు కొత్త వెలుగాయను. తద్వారా మేము క్రీస్తునందు మా దైవమైన నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అంతేగాక అగోచరమగు నీ ప్రేమతో మా జీవితములు ఆవరింపబడి ఉన్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకదళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమునా వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము.
ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమనందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీ వెన్నుకన్న పుణ్యాత్మతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ తండ్రిని అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల అధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా కర్నూలు పీఠం పాలనాధికారి మోన్సిగ్నోర్ చౌరప్పను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను
మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడులో నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, మముగన్న దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు
ఇజ్రాయేలు దేవుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా లాలి లాలి లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి 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 జోలాలి లాలి లాలి జోలాలి ఇమ్మానుయేలు దేవుడా మమ్ముగన్న దేవుడా ఇమ్మానుయేలు దేవుడా మమ్ముగన్న దేవుడా కొద్దిగా టెంపో పెంచు. మము పాపి పరమున మము చేర్చగా దివిని వీడి భూమికి దిగిన దైవ తనయుడా మా పాపము పాపి పరమున మము చేర్చగా దివిని వీడి భూమికి దిగిన దైవ తనయుడా ఇస్సాకు దేవుడా ఇజ్రాయేలు దేవుడా ఇస్సాకు దేవుడా ఇజ్రాయేలు దేవుడా మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా మాతో నుండగా వచ్చిన మరియ తనయుడా లాలి లాలి లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి 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 జోలాలి లాలి లాలి జోలాలి ఇమ్మానుయేలు దేవుడా మమ్ముగన్న దేవుడా ఇమ్మానుయేలు దేవుడా మమ్ముగన్న దేవుడా శాంతిని నెలకొల్పగా ప్రేమ రూపుడై వెలసిన బాలయేసువా అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగా ప్రేమ రూపుడై వెలసిన బాలయేసువా ఇస్సాకు దేవుడా ఇజ్రాయేలు దేవుడా ఇస్సాకు దేవుడా ఇజ్రాయేలు దేవుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా మాతో ఉండగా వచ్చిన మరియ తనయుడా లాలి లాలి లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి 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 జోలాలి లాలి
పరమున మము చేర్చగా దివిని వీడి భూమికి దిగిన దైవతనయుడా మా పాపము బాపి పరమున మము చేర్చగా దివిని వీడి భూమికి దిగిన దైవతనయుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా మాతో నుండగా వచ్చిన మరియతనయుడా మాతో నుండగా వచ్చిన మరియతనయుడా లాలి 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 మలాలి లాలి 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 మలాలి లాలి లాలి జోలాలి లాలి లాలి జోలాలి ఇమ్మానుయేలు దేవుడా మముగన్న దేవుడా ఇమ్మానుయేలు దేవుడా మముగన్న దేవుడా As the Holy Mother of the Church has already announced, 2025 will be the Jubilee year. And this Jubilee year prayer has been sent by CCBI and that has been approved by TCBC, and the cards are prepared for it. And this year is the 2024 will be year of prayer. So 2023 we are asked to go through few documents. మరియు 24వ సంవత్సరం ప్రార్థనలో పరస్పరము ఐక్యమవుదాం. మన సంఘ ప్రార్థన సమావేశాల్లో ఈ లోకంలోని వారందరి కొరకు ప్రార్థిస్తూ విశ్వాసములో నాటుకుపోయి నిరీక్షణలో ప్రేమలో జీవించుదాం. దిస్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ 2024 ప్రార్థనా సంవత్సరం అని. 2025 జూబిలీ సంవత్సరం. తెరవబడిన జూబిలీ ద్వారాలు ఉన్న ఆలయాలకు పుణ్యయాత్రలు చేసి సందర్శిద్దాం. మరియు నిస్పృహలకు లోనైన ఆ ప్రాంతాలను ప్రజలు సందర్శించి పరామర్శిద్దామనేటువంటి మెయిన్ థీమ్ హ్యాస్ బీన్ printed. So Jubilee Prarthana cards have been given to all the parishes. Please see that it is prayed in every parish, maybe after the Mass or whichever is convenient to in the parishes. And today, whenever I go to St. John's, I see all the staff members, and especially when I have a breakfast and lunch and supper, we enjoy the company of all the professors there. And when I met Father Raja, I said, Father, please come and address our priest. And yesterday he came, so he has given a talk of spiritual background, a lot of depth in it. Father is a man who is not a man of words, he is a man of prayer. And you go to any parishes in Warangal, people say about him, he does not speak for himself. People speak about for himself. So he gave a very thought-provoking, very deep, knowledgeable, spiritual talk on behalf of all the priests of Kurnool Diocese. Father Raja, I sincerely thank you for coming over here and accepting our offer. Thank you, Father Raja. And as the communication has already been sent to you, that January 15th to 19th, I think, a retreat will be conducted, annual retreat of the diocesan priests, and also religious are welcome. And that retreat will be preached by Father Dominic, OCD fathers,
one of the OCD fathers had come to Carmel for some discussion, animation to those sisters, our Carmel sisters. I requested Father Charles. Then he said he gave the name of Father Dominic, who was the former provincial of Bangalore province, and he is now in Bangalore. He accepted to preach annual retreat for us. Please note, already it has been communicated to you, and January 15th to 19th annual retreat for the Kannur Diocesan priest will be held at Pasi Center. Another important thing also is that you know that Father George and Father R. Prakash are celebrating their Golden Jubilee, and January 10th, Father R. Prakash, native place Ontedpalle, his Jubilee will be organized, and on behalf of the Father R. Prakash and also the parish priest Father Joseph, I especially invite all the priests to Ontedpalle and participate, and along with Father Prakash, George Father also will be there. We thank the Lord for their greatest gift to the Diocese of Kurnool. So I request as many as priests possible to come out to Ontedpalle. Those who are not come to see Ontedpalle, you must see that place. ఊరు లేదు ఇప్పుడు, ఒక 20-30 కుటుంబాలు ఉన్నాయి, but it has got a long history. I had the privilege in 1988, that year happens to be the centenary year of the parish establishment. Father Anthony Crute established in 1888. He was the first parish priest. So I had the privilege and I got the cooperation of all the priests there, and you know that village has produced, village means Nagarajpalle, Ontedpalle, Peddamudiyam, Paluru, all those parish. It has nearly produced 59 priests and one bishop. Mummadi Ignatius of Guntur hails from Nagarajpalle, and second collector of Kurnool 1948, Soma Joseph Reddy. He was a good Catholic, and he hails from Peddamanoru. Father Ojoji's Amma Valamma Uradi. So like that, you know, so many are there. Here there are so many priests are there. So I don't want to name, I cannot name. So such a place, మీరు అనుకుంటారు ఒంటెపల్లి చూడాలంటే ఏం చౌరప్స్వామి చెప్పినారు, ఊరే లేదని, ఊరే లేదు ఇక్కడ అనుకుంటారు. It is natural, but it has a Catholic history of so many years. Please note, the first Telugu hails from Ontedpalle. 1871, Father John Emmanuel Balanadar, Onteddu John Emmanuel Balanadar. He was ordained in 1871 and he has died in Madras. I visited that place and he is buried in front of the altar in Ennur. So I went there. ఏమండి ఒంటెపల్లి స్వామిలో వారు వీళ్ళంటే ఎట్లయితుంది, వీళ్ళు మా ఊరు స్వామి అంటారు వాళ్ళు. Such a long history and historical place. So let us visit. It is an occasion for us to visit also. So please note on our dates, January 10th. And Father George has not announced, so he is still waiting for the call from the Holy Spirit. Let us see. Wait for it. So thank you, fathers, and all the. Let us celebrate the Christmas in a meaningful way and wish you a happy Christmas. ప్రార్థించుదాం. మా ప్రభువా, వాక్కు మానవుడై మన మధ్య నివసించెనను గొప్ప పరమరహస్యమును భక్తితోనూ ఉత్సాహముతోనూ కొనియాడుచున్న మేము ప్రమోదముతో నీకు వందనములు అర్పించుచున్నాము. మా పవిత్ర జీవితముల ద్వారా అతనితో ఐక్యమై అతడు సాధించిన శాంతిని మేము స్వీకరించి దానితో మా తోడి వారికి అందజేయనట్టు అనుగ్రహింపు ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పశుల బాధలో సందడి దయచేసి ఇప్పుడు